సో ఈ వీడియో వచ్చేసి నేను యానిమే లవర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. అక్కడ ఎక్కువగా షాప్స్ అన్నీ కూడా యానిమేకి సంబంధించి మాంగాస్కి సంబంధించి ఉంటాయి. మేము వెళుతున్న దారిలో నాకు ఇలాగ చాలా స్టాల్స్ లాగా కనిపించాయి. ఏదైనా ఫెస్టివల్ అనుకుంటాను వీళ్ళకి. ఇక్కడ దోశలు వేస్తారేమో. ఇక్కడ మాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1 hour జర్నీ పట్టింది. ఈ 1 hourలో చక్కగా ఒక మంచి స్లీప్ వేసేసాము. అకిహబారా వచ్చేసి నైట్ టైం చాలా బాగుంటుంది. లైటింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మార్నింగ్ బాగుంటుంది, కానీ నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఏదో నాడీ లాగా ఉంది బొమ్మ చూడడానికి. చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో నాడీ అని వచ్చేవాడు. జపాన్ వాళ్ళ బుక్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, మనం ఇటు సైడ్ నుంచి ఇలా చదువుతాం కదా, కానీ వాళ్ళకి స్టార్టింగ్ ఇటు సైడ్ ఇలా రివర్స్లో చదువుతారు వాళ్ళు. ఇదేంటంటే మ్యూజియం అనమాట. తమాషీ నేషన్ స్టోర్ అనేది వరల్డ్ మొత్తంలో 3 or 4 ప్లేసెస్లో ఉంది. సో ఆ 4 ప్లేసెస్లో ఇదొక ప్లేస్ అనమాట. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్. సో ఈ వీడియో వచ్చేసి నేను యానిమే లవర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ పేరు అకిహబారా. అది దేనికి ఫేమస్ అంటే ఎలక్ట్రానిక్స్కి బాగా ఫేమస్. ఎలక్ట్రిక్ హబ్ అని కూడా అంటారు అకిహబారా అనే ప్లేస్ని. అండ్ ఇంకోటి ఎందుకు మీ యానిమే లవర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నా అని చెప్పా అంటే, అక్కడ ఎక్కువగా షాప్స్ అన్నీ కూడా యానిమేకి సంబంధించి మాంగాస్కి సంబంధించి ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ వీడియో అంతా కూడా మీకే డెడికేట్ చేస్తున్నాను. చూసేయండి, చూసి బాగా ఎంజాయ్ చేసేయండి. ఇందాక చెప్పినట్టుగా మీకు యానిమే అను మాంగా అని చెప్పా కదా. మాంగా అంటే ఫస్ట్లో నాకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అని చెప్తున్నాను. కామిక్ బుక్ అంటారు. మాంగా అంటే కామిక్ బుక్. అంటే కామిక్ బుక్స్ అమ్మేటటువంటి షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ అన్నీ ఆ ఏరియాలో ఉంటాయి. అలాగే యానిమే షాప్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ మీరు నా చేతిలో ఇది చూసారా, ఇదేంటంటే హ్యాండ్ ఫ్యాన్. ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈజీ టు క్యారీ, మనకి గాలి ఆడకపోయినా సరే. ఇది 3 speeds వస్తుంది. ఒకటే బటన్ ఉంటుంది, 3 speeds వస్తుంది. ఫస్ట్లో చూసి అసలు ఇది ఏమన్నా గాలి వస్తుందా అనుకున్నాం, కానీ గాలి మాత్రం చాలా బాగా వస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇన్ని రోజులు మేము తీసుకురాలేదు, ఇవాళే తెచ్చుకున్నాము. ఇవాళే బాగా బయట గాలి వస్తుంది కాబట్టి తెచ్చుకున్నా. వేస్తే పర్వాలేదులేండి, రండి వేరే చోటుకి వెళ్తాం కదా, అక్కడ గాలి రాకపోతే యూజ్ అవుతుంది. మేము వెళుతున్న దారిలో మాకు ఇలాగ చాలా స్టాల్స్ లాగా కనిపించాయి. ఏదైనా ఫెస్టివల్ అనుకుంటాను వీళ్ళకి. ఇక్కడ మనకి ష్రైన్ ఉంది రైట్ సైడ్లో చూస్తే, అంటే టెంపుల్, వీళ్ళ టెంపుల్స్ అనమాట ఇవి. సో చాలా స్టాల్స్ అయితే పెట్టారు. అయితే ఇక ఫెస్టివలే నాకు తెలిసినంతవరకు. దోశలు వేస్తారేమో. ఇక్కడ పెనం పెట్టుకుని కూర్చున్నాయి. క్యాండీస్ ఇక్కడ. మనకి జాతరలు జరుగుతాయి కదా, సేమ్ అట్లనే అనుకుంటాయి. ఎగ్జిబిషన్స్లో మనం చూసేవన్నీ కూడా వీళ్ళ స్టైల్లో సేమ్ అలాంటివి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడు, కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి అంటే గుంట పునుగుల్లాగా ఉన్నాయి చూద్దాం. కాదు అంటున్నాడు. సేమ్ మనం ఎగ్జిబిషన్లో ఆడే గేమ్సే. ఇక్కడ ఇవి చూడండి, ఫ్రూట్ క్యాండీ అని పెట్టారు కదా. ఏం లేదు, స్టిక్కి యాపిల్స్ అనుకుంటాను. అవి యాపిల్స్ని స్టిక్ చేసి ఇచ్చారు. అంటే చేత్తో పట్టుకొని తినే యాపిల్ పుల్లతో పట్టుకొని తింటాం, అంతే. మేమైతే ఇప్పుడే స్టేషన్ దగ్గరికి వచ్చాము. స్టేషన్ దగ్గరికి రాగానే ఇక్కడ ఒక సెటప్ చూసాము. ఫ్లూట్ అను డ్రమ్స్ ప్లే చేస్తున్నారు.
మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతాం, లేట్ అయిపోతుందని మేము ఫాస్ట్గా వచ్చేసి ట్రైన్ ఎక్కేసాము. ఇప్పుడు మనం అకిహబారాకి వెళ్ళబోతున్నాము. సో మేము ఇప్పుడే అకిహబారా స్టేషన్లో దిగాము. అండ్ మాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1 hour జర్నీ పట్టింది. ఈ 1 hourలో చక్కగా ఒక మంచి స్లీప్ వేసేసాము. సో ఇప్పుడు మనము స్టేషన్ నుంచి బయటికి వెళ్దాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే లాకర్స్. ఇవి పెయిడ్ లాకర్స్. అంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా లగేజ్ ఉండి మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ లాకర్స్లో అంటే ఈ స్టేషన్ నుంచి మనం వేరే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తాము, కాకపోతే మన దగ్గర ఎక్కువ లగేజ్ ఉంది అని అనుకున్నప్పుడు ఇలాగా మనం ఈ లాకర్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఉన్న లగేజ్ని బట్టి ప్రైసెస్ కూడా ఉంటాయి. ఇదేమో 700 yen, తర్వాత 500 yen, 400 yenకి చిన్నది ఇచ్చాడు, చిన్న సైజ్ది. అక్కడ ఉన్న 2 కూడా 700. ఇవి ప్రతి స్టేషన్లోనూ ఉంటాయి మనకి. అండ్ ఇది వచ్చేసి ఫోటో బూత్. మనకి ఫొటోస్ తీసుకోవాలంటే మనము పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ ఇంకెలాంటి ఫొటోస్ అయినా మనము స్టూడియోస్కి వెళ్తాం కదా, ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ ఎవరు ఉండరు తీసేవాళ్ళు, లోపలికి వెళ్ళి మనం జస్ట్ కూర్చుంటే చాలు. అదే మనకి ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషినే మనకి ఫోటో తీసి కాపీస్ అన్నీ ఇస్తుంది. ఇదిగోండి లోపల చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూర్చోడానికి సీటింగ్ ఇచ్చాడు. అండ్ ఎదురుగా చూసుకుంటే మనకి ఇలా ఒక మిర్రర్ లాగా ఇచ్చాడు. అక్కడి నుంచే మనకి ఫోటో అనేది తీయడం జరుగుతుంది. మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా ఇచ్చేసాడు చూడండి. రెజ్యూమ్కి అయితే ఈ సైజు, రెసిడెన్స్ కార్డుకి అయితే ఈ సైజు, డ్రైవింగ్ లైసెన్స్కి అయితే ఈ సైజ్, అలాగా ప్రతిదీ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఇవి అట్లాగా ఏది ఎంత అనేది మొత్తం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు. సో ఇప్పుడే మేము అకిహబారా ఏరియాకి వచ్చేసాము. స్టేషన్ నుంచి బయటికి కూడా వచ్చాము. చూస్తున్నారు కదా, నేను ఇక్కడే నుంచొని మాట్లాడుతున్నాను. అండ్ మనమైతే అటు సైడ్ వెళ్ళాలి. అటువైపు మనకు కావాల్సిన ఏరియా అంతా అటు సైడ్ ఉంది. సో ఇప్పుడు మనం అటువైపు వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనకైతే ఇప్పుడు టైం చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లాక్ ఒకటి కనిపిస్తుంది కదా, 4 అవ్వస్తుంది, 10 to 4. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అకిహబారా వచ్చేసి నైట్ టైం చాలా బాగుంటుంది. లైటింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మార్నింగ్ బాగుంటుంది, కానీ నైట్ అయితే ఇంకా బాగుంటుంది. సో మనం యాక్చువల్గా ఈ టైంలో ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకుంది కూడా అందుకే. కొంచెం ఈవినింగ్ టైం చూస్తారు, అలాగే నైట్ టైం లైటింగ్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూస్తారు కాబట్టి మేము ఈ టైంలో ఇక్కడికి వచ్చాము. సో రండి వెళ్ళి. ఇది చూడండి, ఇక్కడ చాలా మెషిన్స్ లాగా పెట్టున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క మెషిన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ బొమ్మలు. ఇదిగోండి, ఈ మెషిన్లో ఏమో కంప్లీట్గా పాండాకి సంబంధించి, ఈ మెషిన్లో ఏమో టైగర్, ఎలిఫెంట్ అంటే యానిమల్స్కి సంబంధించింది. ఇంకా ఇక్కడేమో వెరైటీగా కీ చైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. సో ఏంటంటే నథింగ్ బట్ మనకి లోపలంతా కూడా ఇట్లా బాల్స్ లాగా పెడతాడు. ఇప్పుడు ఇది చూసుకున్నాం అనుకోండి, దీనిలో మనకి ఇచ్చిన ఐటమ్స్ ఇవి. మనకి ఇక్కడ రేట్ కూడా ఇస్తాడు ఎంత అనేది. ఇది 500 yen. అండ్ ఈ బాక్స్ చూసుకుంటే 400 yen. సో మనకి ఇక్కడ కాయిన్ అనేది చూపిస్తాడు కదా, అందులో మనం కనుక ఇప్పుడు ఇందులోంచి మనకి ఏదైనా కావాలనుకుంటే 500 yen కనుక మనం ఇందులో వేసి, ఇది ఉంది కదా దీన్ని ఇలా తిప్పాలి. తిప్పితే మనకి ర్యాండమ్గా ఏదో ఒక బాల్ అనేది బయటకు వస్తుంది. సో ఆ బాల్ లోపల వీటిలో ఏదైనా ఒకటి ఉండొచ్చు. సో ఇలాగా చాలా ఉన్నాయి, ఒకటని కాదు. మీకు ఒకసారి అన్నీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవేవో సమ్ మెంటోస్ టైప్లో, పిపర్మెంట్స్ టైప్లో ఉన్నాయి. ఒకటని కాదు, రెండని కాదు, ఇవన్నీ ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా బాల్స్ లాగా లోపల ఉంటాయి. ఈ లోపల మనకి ఆ బొమ్మ అనేది ఉంటుంది.
ఇది ఓపెన్ చేసుకొని బొమ్మ తీసుకొని బాల్ కావాలంటే తీసుకెళ్తారు, లేకపోతే ఇక్కడ బాస్కెట్లో పెట్టేసి వెళ్ళిపోతారు. ఏజ్తో సంబంధం లేదండి, ఏ ఏజ్ వాళ్ళైనా సరే వచ్చి ఇలాగా బాల్స్ అనేవి అన్నీ కూడా మనీ వేసేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేంటంటే మనకి లైక్ ఇందులో రకరకాలు ఉంటాయి కదా, సో ఇదే కావాలి అనుకుంటే అదే వచ్చేది ఉండదు, వీటిల్లో ఏదైనా ఒకటి వస్తుంది మనకి. సేమ్ లైక్ ప్రాబబిలిటీ అనమాట, ఛాన్సెస్ ఇన్ని అన్నీ అన్నట్టుగా. కానీ మనకి కావాల్సినదే ఐటమ్, మనకు అదే కావాలి అదే తీసుకోవాలి అన్నదానికి కూడా వేరే రకమైన మెషిన్స్ ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనపడుతుంది కదా తమాషీ నేషన్స్ స్టోర్ అని. సో ఇదేంటదంటే మ్యూజియం అనమాట, యానిమే రిలేటెడ్ మ్యూజియము. మనం మొత్తం ఫస్ట్ యానిమే నుంచి లేటెస్ట్ యానిమే వరకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చిన్న చిన్న మినియేచర్స్ లాగా బొమ్మలు లోపల డిస్ప్లేలో పెడతారనమాట. సో అక్కడ టాయ్స్ కూడా అమ్ముతారు అవి. ఈ తమాషీ నేషన్ స్టోర్ అనేది వరల్డ్ మొత్తంలో 3 or 4 ప్లేసెస్లో ఉంది. సో ఆ 4 ప్లేసెస్లో ఇదొక ప్లేస్ అనమాట, టోక్యోలో ఉంది. సో ఇప్పుడైతే మనం తమాషీ నేషన్ స్టోర్లోకి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే కంప్లీట్గా అన్ని యానిమేకి సంబంధించి వాళ్ళు వాడే కత్తులు, వెపన్స్, తర్వాత ఏవో రకరకాలు చాలా ఉంటాయి. నాకు యానిమే గురించి పెద్ద ఐడియా లేదు, సో తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అండ్ అమ్ముతారు కూడా ఇక్కడ. చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి, అంత రేట్స్ ఉన్నా కూడా చాలా అందరు కొనుక్కుంటూనే ఉంటారు. ఈ వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతిదీ డీటెయిలింగ్గా మీకు అందరికీ చూపిస్తున్నాము. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, యానిమల్ లవర్స్ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. గైస్, నేనైతే యానిమే చూడను, నాకు తెలియదు వాటి పేర్లు ఏంటి అనేవి కూడా. సో చూసే వాళ్ళలో ఎవరికైనా తెలిసుంటే మీకు వీటి గురించి ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. జపాన్ అంటేనే యానిమే అంటారు కాబట్టి మేము యానిమే మీద స్పెషల్గా కొన్ని వీడియోస్ తీయాలి అన్నట్టుగా అనుకున్నాము, అందుకని ఈ వీడియోస్ అన్నీ మీకోసం తీస్తున్నాము. మనకి ప్రతిదీ కూడా ఇలాగ డిస్ప్లేలో పెడతారు, అండ్ దాని ప్రైస్ కూడా పక్కన మెన్షన్ చేస్తారు. నాకు పేరు తెలియకపోయినా అక్కడ బోర్డు మీద పేర్లు రాశారు, అవన్నీ కూడా చదివాను. చూడండి ఒకసారి బొమ్మలకి ఉండే పేర్లన్నీ కూడా చదివి వినిపిస్తాను, చూడండి. మనకి ఇక్కడ చూస్తే ద నైట్ స్కై స్వాడ్ ఒకటి, ద బ్లూ రోజ్ స్వాడ్ ఒకటి అని 2 ఉన్నాయి. ఆ స్వాడ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ బొమ్మలు కూడా అక్కడ పెట్టారు. ఇదైతే నాకు తెలుసు, స్క్విడ్ గేమ్. ఎస్. సో స్క్విడ్ గేమ్ ఎవరైతే బాగా చూస్తారో కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇది 11,000 అన్నట. స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్కి ఇది. కొనుక్కోవాలనుకుంటే 11,000 నేను పే చేసేయండి, ఇచ్చేస్తారు బొమ్మని. ఇదేంటి జరువా ఫ్రమ్ తమాషీలా, ఇది అంక ఇదేం అనుకుంటా. అక్కడ వెనకాల రాసినో చదువుతున్నాను, అది కరెక్ట్ కాదు నాకు తెలియదు. ఏంటో చేతులు. సో ఇది డోరేమాన్ ఫ్యాన్స్కి ఇది. అయ్యో ఫ్యాన్, పైన ఫ్యాన్, హెడ్కి పెట్టుకునే ఫ్యాన్. ఇదిగో నోబితా ఆన్ సేల్ హియర్ నౌ. నోబితా ఎంత? 3,850 yen గైస్. డోరేమోన్ ఏమో 3,850. డోరేమోన్ నోబితా రెండు సేమ్. ఈ రెండింటికన్నా ఫ్యాన్ రేట్ చూడండి, 3,300 yen ఫ్యాన్ రేట్. మొత్తం ఫ్యాన్ ఒకటే, ఒక్కటే అయితే 3,300. ఇక్కడ ఎవరు? డ్రాగన్ బాల్. పవర్ రేంజర్స్. పవర్ రేంజర్స్ ఇదిగో ఎక్కడుంది? గ్రీన్ రేంజర్.
ఎవరో మరి నాకు కరెక్ట్ తెలియదు. చిన్నప్పుడు పవర్ రేంజర్స్ చూసినప్పుడు కలర్స్ కోసం కొట్టుకునేవాళ్ళం. మనకి ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఒక కత్తి పెట్టాడు ఫోటో స్పాట్ అని చెప్పి, దాంతో మనకి ఇష్టం వచ్చిన పోజులు ఇచ్చుకోవచ్చు. అబ్బాయిలు అయితే నేనే బాహుబలి, నేనే మగధీర అనుకోవచ్చు, అమ్మాయిలు అయితే నేనే దేవసేన అనుకొని మనం పోజులు ఇచ్చుకోవచ్చు. బాగుంది, అందుకోసం పెట్టారు. ఇక్కడ కూరగాయ ఇచ్చేస్తే కట్ చేసేసి కత్తిని హ్యాండిల్ చేయడం వస్తే చాలు గైస్, కూరలు కట్ చేసేసేయచ్చు. అన్ని ఈసారి మొత్తం అన్ని స్పాట్స్ పెట్టాడు. అవును, అన్ని స్పాట్స్ పెట్టాడు. గైస్ ఇక్కడ పేర్లు రాశారు. సెయిలర్ వీనస్, సెయిలర్ మార్స్, ఈమె సెయిలర్ మూన్, సెయిలర్ మెర్క్యూరీ, సెయిలర్ జూపిటర్. చూసారా, వీళ్ళ పేర్లు తెలియకపోయినా కూడా నేను ఎంత బాగా చెప్పగలిగాను. ఆ మాత్రం టాలెంట్ ఉండాలి. అసలు మనం కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు ఈ షాప్లో. చూడ్డానికి కానీ కొనుక్కోవడానికి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాక్సెస్లో అమ్ముతారు. మనకి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ సేమ్ ప్రైసెస్ ఇక్కడ ఇచ్చారు. ఇలా బాక్సెస్లో అమ్ముతారు. ఏది కావాలంటే మనం అది తీసుకొని వెళ్ళచ్చు. వీటిని మనకి ఇక్కడ ఇలా డిస్ప్లేస్లో చూపిస్తున్నారు. ఇక్కడ వీటి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు అనుకుంటా. వీళ్ళ పేర్లు చెప్పనా నేను? సూపర్ సయాన్ గాడ్, సూపర్ సయాన్ వెగేతా, సన్ గోకుట, సయాన్ రైజ్ డౌన్. ఇక్కడ చూసారా, ఇది వెరైటీగా ఉంది. ఫేస్ రకరకాల ఎక్స్ప్రెషన్స్తో ఇచ్చాడు. దానికి చేతులు డ్రెస్ లాంటిది ఏదో ఇచ్చారు. అక్కడ చూడండి, సేమ్ ఇవి ఇక్కడ డిస్ప్లే చేశారు కదా, వాటికి సంబంధించిన బాక్సెస్ అన్నీ కింద పెట్టారు. నాకు చాలామంది వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. చాలా రకరకాలు కొనుక్కుంటూ ఉంటారు. వన్ పీస్ ఏంటి? తెలిసిన వాళ్ళకైతే వీళ్ళందరూ తెలిసే ఉంటారు, చూసే వాళ్ళకి. అదిగో నరుతో ఉజుమకి ప్యాటిల్స్ కేర్ ఎడిషన్ అంట. ఆ వెనకాల ఉన్నాడు కదా ఆయన, అది 5500 ఎన్నట. నరుటో ఇదిగోండి, నరుటో ఫ్యాన్స్. మీకే ఇది. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని చూపించండి. ఎవరైనా ఇదే వన్ పీస్ ఇక ఐరన్ మ్యాన్, ఫ్లాష్, డీసీ క్యారెక్టర్స్ ఇవన్నీ. ఇక స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఆయన స్పైడర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్ రెడ్ కలర్ డ్రెస్ కదా వేసుకునేది. తమాషీ నేషన్స్ జంప్ సిరీస్ అట. అంటే వీళ్ళందరూ జంపింగ్ చేస్తారేమో, నాకు తెలీదు. అలానే ఉన్నాయిలేండి, అన్నీ జంపింగ్ చేస్తున్నప్పటి పోజెస్ లాగానే బొమ్మలన్నీ ఉన్నాయి. హీఈస్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ సిలబస్. ఆయన కూర్చొని ఉన్నాడు, జంప్ చేయట్లా. ఇక్కడ షాప్లో మ్యూజిక్ విన్నారా? ఎవరో ఒక అమ్మాయి గొంతు చించుకొని అరుస్తుంది. మేబీ అవన్నీ యానిమేలో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అనుకుంటాను. ఇక్కడ చూస్తే మొత్తం పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు. అంటే వాళ్ళే వస్తున్నారు, చూస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది ఎంతమంది, లైక్ పిల్లలు కాకుండా పెద్దవాళ్ళే ఎంతమంది దీని ఫ్యాన్స్ ఉన్నారు, ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని.
మేమైతే ఇప్పుడు ఈ షాప్ నుంచి బయటకు వచ్చి వేరే షాప్లోకి ఎంటర్ అవుతున్నాము. వేరే పక్కకు వచ్చి ఒకసారి చూడండి. ఇది ఇంకొక షాప్. ఇక్కడ ఇంకా మొత్తం యానిమేకి సంబంధించిన షాప్సే ఉంటాయి. ఇదిగోండి కామిక్ బుక్స్ ఇటు సైడ్ ఉన్నాయి. ఇంకా ఏ షాప్ చూసినా కూడా ఇదే ఉంటుంది ఏరియాలో. ఇదిగోండి యానిమే షర్ట్స్. ఇదేదో ఉంటుంది, దీని పేరు పైరేట్ అనుకుంటాను. పైరేట్స్ ఆఫ్ కరేబియనా, అదే అనుకుంటాను. దీన్ని ఏమంటారు? పైరేట్ ఆఫ్ కరేబియన్ సంథింగ్ ఏదో అంటారు కదా. ఏదో నాడీ లాగా ఉంది బొమ్మ చూడడానికి. చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో నాడీ అని వచ్చేవాడు. ఎంతమంది గుర్తుందో కమెంట్ చేయండి. ఇది అలానే ఉన్నాడు వీడు. ఇవి కొన్ని మాంగాస్ చెప్పా కదా, ఇవన్నీ కామిక్ బుక్స్. చూడండి. ఇక్కడ జపాన్ వాళ్ళ బుక్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, మనం ఇటు సైడ్ నుంచి ఇలా చదువుతాం కదా, కానీ వాళ్ళకి స్టార్టింగ్ ఇటు సైడ్ ఇలా రివర్స్లో చదువుతారు వాళ్ళు. ఇక్కడ ప్రతిదీ కూడా సీల్ చేసింది, నేను అందుకే ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను. ఇవన్నీ మ్యాగ్నెట్స్, ఇవేమో కీ చైన్స్. అండ్ పోకెమాన్ బాల్స్. ఇక్కడ మనకి ఏమంటారు దీన్ని, శాంపుల్. ఇది బటన్ నొక్కితే ఓపెన్ అవుతుంది. ఇదిగోండి పోకెమాన్. ఇక్కడైతే పేర్లేమి పెట్టలేదు, అందుకే నేనేం చదవట్లేదు. ఇవి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఏంటి అనేది, అంటే వీళ్ళంతా ఎవరు అనేది, వీళ్ళ క్యారెక్టర్ నేమ్స్ అవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ ఐడియా ఉన్న వాళ్ళకైతే. వీళ్ళని చూస్తుంటే బీటీఎస్ వాళ్ళు అలాగ ఉన్నారు. వాళ్ళే అనుకుంటాను. వాళ్ళే చేతిలో మైకులు పట్టుకొని 1 2 3 4 5 6 7 మొత్తం 7 మెంబర్స్.
చూసారు కదా, ఈ వీడియోలో అయితే మీరు యానిమేకి సంబంధించి అంతా చూసారు. నేను యాక్చువల్గా అకిహబారా సిరీస్ అనేది తీస్తున్నాను. సో అందులో నెక్స్ట్ పార్ట్ అంటే దీనికి కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు అకిహబారాలో ఉన్న గేమ్ జోన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఆడతారు ఇక్కడ వాళ్ళందరూ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, గాయత్రి ట్యూన్స్ వినేసేయండి. శీతాకాలం మనసు నీ మనసును చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా, చిత్రంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా, ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు.